మూమెంట్ అనేది మనకి ఇప్పుడు ఒక ఆప్షనల్ అయిపోయింది. ఎందుకంటే మన యాన్సిస్టర్స్ ఫుడ్ కోసం బయటకు వెళ్ళేవాళ్ళు, వాటర్ తీసుకొచ్చేవారు, రన్నింగ్, వాకింగ్, క్లైంబింగ్. అప్పుడు మనకి మూవ్ కాకపోతే ఫుడ్ ఉండేది కాదు. అప్పుడు మూమెంట్ అనేది సర్వైవల్కి కంపల్సరీ. కానీ ఇప్పుడు ఫుడ్ అంటే ఒక యాప్లో వచ్చేస్తుంది, మినిట్స్లో మీకు ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది. ట్రావెల్ అంటే సిట్టింగ్, వర్క్ అన్నా సిట్టింగే, ఈవెన్ లీజర్ అయినా సరే సిట్టింగే. ఇప్పుడు మూవ్ కాకపోయినా లైఫ్ సాగిపోతుంది. దట్స్ ది చేంజ్. మనం మూమెంట్ సర్వైవల్ మోడ్ నుంచి మనకు లైఫ్ స్టైల్ చాయిస్ అయిపోయింది. మనం జిమ్కి 1 అవర్ వెళ్తాం, కానీ 10 అవర్స్ కూర్చుంటాం. మన బాడీ ఒక సింపుల్ రూల్ ఫాలో అవుతుంది. ఏంటంటే మీరు ఎంత లోడ్ ఇస్తారో దానికి బాడీ అడాప్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కనుక కూర్చోవడం కనుక మీరు అలవాటైంది అనుకోండి, మీ బాడీ కూర్చోవడంలో ఎఫిషియన్సీ అవుతుంది. మన బాడీ సేమ్ డిజైన్లో ఉంది ఇప్పుడు కూడా, కానీ మన ఎన్వైరన్మెంట్ చేంజ్ అయింది, డిమాండ్ తగ్గింది. ఎక్సర్సైజ్ అనేది సపరేట్ మూమెంట్ కాదు, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ మూమెంట్. రన్నింగ్, వాకింగ్, క్లైంబింగ్, గ్రౌండింగ్, కింద కూర్చోవడం, డీ స్క్వాట్స్. వీ వేర్ బిల్డ్ టు కీప్ మూవింగ్, నాట్ టు బీ సిట్టింగ్. ఇప్పుడు కూడా మన బాడీ సేమ్ డిజైన్లోనే ఉంది, కానీ మన ఎన్వైరన్మెంట్ చేంజ్ అయింది. మనకి కంఫర్ట్స్ పెరిగిపోయినాయి, డిమాండ్ తగ్గింది, కెపాసిటీ తగ్గిపోయింది. మూమెంట్ అనేది కాంప్లికేటెడ్ కాలేదు, వీ జస్ట్ స్టాప్ డిమాండింగ్ ఇట్. మనం బాడీని మూవ్ చేయకుండా ఎక్కువసేపు మనం కూర్చోవడానికే మనం దాన్ని అలవాటు చేసాం. అందుకే మనకి మూమెంట్ అనేది ఇప్పుడు మూమెంట్ చేయాలంటే చాలా కష్టపడుతున్నాం. మీరు స్లోగా కన్సిస్టెన్సీగా బాడీని మూవ్ చేస్తూ ఉన్నారు అనుకోని, యువర్ బాడీ హ్యావ్ లాట్ ఆఫ్ కెపాసిటీ టు మూవ్. మన బాడీ డిజైన్ అయిందే మూవ్ అవ్వడానికి కోసం.